రేఖానాయక్ కమిషన్లో ఎమ్మెల్యే అని ఏ ఒక్కరికైనా సాయం చేసిన పాపన పోలేదని వైఎస్ఆర్టీపీ అధినేత్రి వై షర్మిల ఘాటైన విమర్శలు చేశారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లి చౌక్ వద్ద వైఎస్ఆర్టీపీ ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఖానాపూర్ నియోజకవర్గానికి వైఎస్ఆర్ ఎంతో చేశారని ఆమె గుర్తు చేశారు. నియోజకవర్గంలో పేదల కోసం 119 ఎకరాల భూమి కొనుగోలు చేసి కేటాయించారని 50 పడకల ఆసుపత్రి కట్టించారని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రేఖానాయక్ ఒక్కరికైనా సాయం చేశారా, ఈ విషయాన్ని తలెత్తుకుని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. అన్నిట్లో కమిషన్లు నొక్కేసి సబ్సిడీ కింద 6 రైస్ మిల్లులు పెట్టుకున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ఇసుక, కంకర, మొరం ఇలా అన్నిట్లో మాఫియా నడుపుతున్నారని మండిపడ్డారు. తీవ్ర స్థాయిలో విమర్శన అస్త్రాలు సంధించారు. అసలు గిరిజన కదా, ఒక ఎస్టీ గిరిజనురాల యుండి కూడా సబ్సిడీ ఇస్తే ప్రజలకు రావాల్సిన సబ్సిడీని మొత్తం సబ్సిడీని ఆమె కొట్టేసినట్టుంది కదా. రైస్ మిల్లులు పెట్టుకుందట కదా, సబ్సిడీ డబ్బులు వాడుకొని. ఎన్ని రైస్ మిల్లులు పెట్టుకుంది? అన్ని రైస్ మిల్లులు ఆవిడే అమ్మా. ఇక మాకు అసలు చెప్పడానికే లేదు తల్లి. ఆవిడ ఏ ధర అంటే మేము ఆ ధరకు అమ్ముకోవాల్సిందే, మాకు వేరే గత్యంతరమే లేకుండా పోయింది తల్లి. ఇది ప్రజాస్వామ్యం కానే కాదు అని చెప్తున్నారు ఇంకొంతమంది. ఒక్కరికైనా న్యాయం చేశారా? పోనీ